పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం భూపాలపల్లి పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును అవమానించిన మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి నిజాయితీ ఉంటే అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించి ప్రజాస్వామ్యంలో పార్లమెంటు సభ్యునిగా పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగానే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, పేదలు, బడుగులు, బలహీన వర్గాల ప్రజలకు చట్టసభలలో కానీ అదేవిధంగా ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని కించపరచడం, అవమానపరచడం భారతదేశ ప్రజలనే అవమానపరిచినట్టుగా భావించవలసిన అవసరం ఉంది. కనుక అతన్ని వెంటనే మోడీ గారు మీకు నిజాయితీ ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి వ్యక్తి అమిత్ షాను మీ క్యాబినెట్ నుంచి తొలగించి ఆయన శాశ్వతంగా ఆయనను మళ్ళీ ప్రజాస్వామ్యంలో పోటీ చేయకుండా వారికి మరి తీసివేయాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 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 అంటారు. దేవుణ్ణి మొక్కుర్రి స్వర్గం పోతా అంటారు. అరే దేవుని పేరు చెప్పి, మతం పేరు చెప్పి, కులాల పేరు చెప్పి నువ్వు ఓట్లు దండుకొని ఈ ప్రజలకు చేసింది ఏమి లేదు. ఒక బట్ట కొనుక్కున్నా, ఒక పైంట్ కొనుక్కున్నా, బొట్టు బిల్ల కొన్నా, సబ్బు బిల్ల కొన్నా, సచిన శవం మీద బట్ట కప్పిన జిఎస్టీ పన్నులేసి నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసినటువంటి వ్యక్తి పార్టీ బీజేపీ. అలాంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలు ఏది కోరితే అది ఆర్టికల్ 3 ప్రకారంగా చేయమని కోరితే వారు రాసిన రాజ్యాంగం ప్రకారంగానే శ్రీమతి సోనియా గాంధీ ఆర్టికల్ 3 పరంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈరోజు మనం భూమి మీద నిలబడ్డామనంటే డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే. రాజ్యాంగాన్ని అవమానపరిచినోడు ఈ భూమి మీద మరి ఉండేటువంటి అర్హత అమిత్ షాకు లేదు. ఒక అధికార బలుపుతో, అధికార అహంకారంతో మరి ఈరోజు మాట్లాడినటువంటి మాటలను ఏదైతుందో ఆయనను శిక్షించి ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.